ఖమ్మం నగరం నడిబొడ్డున మామిళ్లగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించిన ఉదంతం మిస్టరీగానే మిగిలిపోయింది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఒక్కొక్కరుగా లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పే సాక్ష్యమే లేకుండా పోయింది. అసలు ఆ 4 గోడల మధ్య ఆ రాత్రి ఏం జరిగింది? ఇది ఆత్మహత్యలా లేక మరేదైనా కుట్ర ఉందా? విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం ఎందుకు బలైపోయింది? ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెంలో చోటు చేసుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తొలుత తండ్రి రాము, కుమార్తె దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భార్య రమ్య కూడా కన్నుమూసింది. 2 రోజుల క్రితం రాము, దివ్యశ్రీ విగత చెవులుగా పడి ఉండగా రమ్య చిన్న కుమార్తె రితిక అపస్మారక స్థితిలో కనిపించారు. ఈ కేసును ఛేదించేందుకు రమ్య వాంగ్మూలం అత్యంత కీలకమవుతుందని పోలీసులు భావించారు. అయితే ఆమె స్పృహలోకి వచ్చినట్లు కనిపించినా పోలీసులు ప్రశ్నించినప్పుడు పొంతన లేని సమాధానం చెప్పింది. సాయంత్రానికి ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారింది. అయితే ప్రస్తుతం 3 ఏళ్ల చిన్నారి రితిక మాత్రమే హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మరణాలకు గల కారణాలపై పోస్ట్ మార్టం నివేదికలోనూ స్పష్టత రాకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు మృతుల శరీర భాగాల నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. కుటుంబ కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల అనే కోణంలో విచారణ జరుగుతోంది. దంపతులకు సంబంధించిన ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. FSL రిపోర్ట్ వస్తేనే వారు విష ప్రయోగం చేసుకున్నారా లేదా మరేదైనా జరిగిందా అనే విషయంలో స్పష్టత రాబోతుంది. దీంతో ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతోంది.